నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమిహాల మండల కేంద్రంలో సోమవారం గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1 కోటి మంది తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళా సంఘాలలో ఉన్న సభ్యులకు మహిళా శక్తి ఇందిరమ్మ చీరల పంపిణీలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల మహిళా సంఘం సభ్యులకు చీరలు పంపిణీ చేసి తదనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు ముందులాగా కాకుండా నాణ్యమైన చీరలు పంచడమే కాకుండా మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి మహిళా రుణాల పథకాలు పెడుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కటి కూడా తప్పకుండా రాష్ట్రం అప్పులలో ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పథకాలతో అన్ని వసతులు రేవంత్ రెడ్డి సర్కార్ కల్పిస్తుందని తెలుపుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మీరందరూ ఆశీర్వదించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి కార్యక్రమం కూడా మహిళలకు సంబంధించిన కార్యక్రమం చేస్తుంది. ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లో ఆనాడు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ప్రయాణం చేసినా ₹1 టికెట్ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అవునా కాదా ఒక్కసారి చెప్పండి. మీరు నెలకు ఒక్కొక్కరు ₹1000 1500 కరెంటు బిల్లు కట్టేటోళ్ళు. 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి ₹1 కరెంటు ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా తప్పుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు నాకంటే 2 ఎమ్మెల్యేలు చేసిన నా ముందట చేసిరా. వాళ్ళు ఒక్కళ్ళన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా కొత్తగా 10 ఏళ్లలో? నిజం చెప్పుండ్రి. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి నాకంటే ముందు 2 ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేశారు. మీలో ఎవరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా నేను అడుగుతున్నా. ఇచ్చిండ్రా ఒక రేషన్ కార్డు అన్నా? రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆనాడు ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు దొడ్డు బియ్యం ఇస్తుంది. ఆ దొడ్డు బియ్యం మీరు ఏం చేద్దరు? ఎవరొక అమ్ముకునేటోళ్ళు కేసు, కొనేటోళ్ళు కేసు అవుతుంది. కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి సన్న బియ్యం పంపించాలని, ప్రతి ఒక్కరు కూడా న్యూట్రిషన్ ఫుడ్ తినాలని ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళ బీఆర్ఎస్ సర్కార్ వీళ్ళన్ని ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఏ ఊళ్ళైనా ఏ ఒక్క పేదవాడికి ఒక ఇల్లు కట్టించిండ్రా? 10 ఏళ్ళ కట్టించిన చాలా కట్టిన నాకు వచ్చింది ఇల్లు. కానీ మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చినాక మొదటి సంవత్సరంలోనే ఈ నియోజకవర్గంలో 3500 ఇల్లు కట్టించినాం. ఒక్కటి కూడా మేము ఆపలే, అవన్నీ ఇస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 6-7 లక్షల కోట్ల అప్పు చేసి ఆర్థికంగా దివాలా తీసినప్పటికీ కూడా ఏ సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపకపోగా ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. మేము వచ్చినాక దాదాపు 60-70 ఉద్యోగాలు ఇచ్చినాం. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు మీ బిడ్డల కోలకు ఉద్యోగాలు రాలే. ఇలా కొలువులు జరుగుతున్నా ఆ చీర ఎవరైనా కట్టుకునే పరిస్థితి ఉండేనా నేను అడుగుతున్నా. దయచేసి చెప్పండి, ఎవరన్నా కట్టుకున్నారా చీర? నల్లేశ్వరి చెప్తుంది ఇప్పుడే నారుగుంజిన్నాడు నాతో. ఇంకొక చెప్తున్నాడు ఇంకా మేము బెదురు చెప్తున్నామని ఒకళ్ళు అంటారు, ఒకరు మేము నారు గుంజినామని ఒకళ్ళు చెప్తారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మరియు
33/11 kV విద్యుత్ సబ్స్టేషన్, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, వైరా నియోజకవర్గంతో నాకు వినలేని అనుబంధం ఉంది. మధిర నియోజకవర్గంతో పాటు వైరా నియోజకవర్గ అభివృద్ధి కూడా నా బాధ్యత అని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఈరోజు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క హాస్టల్లో ఓపెనింగ్కి వచ్చేస్తున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి హాస్టల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవడం కోసం ప్రతి పిల్లల్ని కూడా అడిగి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో మీరు ఎక్కడికి వచ్చారమ్మా? మీరు ఎక్కడ, ఏ హాస్టల్ మీది? PGRS. మీకు ఎలా ఉంది అక్కడ? మీకు వంటలు కానివ్వండి, అదేవిధంగా మీరు ఏ రకమైనటువంటి సదుపాయాలు ఎలా ఉన్నాయంటారు? మీరు బాగానే ఉన్నాయి. మీరు ఏం చదువుతున్నారు చెప్పండి, పేరు చెప్పండి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. ఎలా ఉంది? భోజనాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మొత్తం ఇప్పుడు వరకు మీకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి సార్. ఫుడ్ అంతా బాగానే ఉంది సార్. మరి అక్కడ ఏదైతే వసతులు మీకు ఏదైతే బాత్రూమ్లు కానీ అలాంటివి ఉన్నాయి, బాత్రూమ్లో అన్ని వస్తువులు అన్ని బాగానే ఉన్నాయి సార్. అన్ని బాగున్నాయి, అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఎలా ఉంది ఏంటి అనే విషయంలో చెప్పండి మేడం. ఇక్కడ ఏదైతే హాస్టల్ ఉన్నాయి, ఈ హాస్టల్ సదుపాయాలు ఎలా ఉంటుంది? సోషల్ వెల్ఫేర్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? ఈ ప్రభుత్వం మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉందండి. మా పిల్లలకు కూడా అన్ని కాస్మెటిక్ ఛార్జెస్ పర్ఫెక్ట్గా ఇన్ టైంలో వేసేస్తున్నారు. మెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. భోజన పథకం కూడా కరెక్ట్గా ఇస్తున్నారు. వారికి ఏదైతే బాత్రూమ్లు ఉన్నాయో అలాంటి వసతులు ఎలా ఉన్నాయంటారు? అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఏమైనా బాగాలేనప్పుడు వెంటనే మా సెక్రటరీ సార్ కన్స్ట్రక్షన్ చేయమని ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి హాస్టల్లో కానివ్వండి, ఎక్కడైతే ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కానివ్వండి, వాటికి ప్రతి ఒక్కరు కూడా సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పి వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకా మరి కొంతమంది యొక్క కూలి పని చేసేటువంటి కూడా మహిళలు వచ్చారు. మహిళలు అదే అమ్మ, మరి మీకు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? ఈ ప్రభుత్వంలో పనితీరు కానివ్వండి, మీకు ఒక ఉచిత బస్సు కానివ్వండి, మరి ఏదైనా మహాలక్ష్మి అనే పథకాలు కానివ్వండి, ఏమైనా మీకు అందుతున్నాయో దాని మీద చెప్పండి. అన్ని సౌకర్యాలు బాగున్నాయి సార్. అన్ని సౌకర్యంగా మంచిగా చూసుకున్నారండి. అన్ని ఇచ్చారు మాకు, అన్ని బెనిఫిట్ గా మస్తు బాగుంది. ఇప్పటి వరకు మాకైతే ఏ లోటు లేదండి. ఇప్పటి వరకు అన్ని బాగున్నాయి. మీకు పథకాలు ఎలా వస్తున్నాయి? పర్వాలేదు, మంచిగా వస్తాయి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఇల్లు రాలేదు సార్. ఇందిరమ్మ ఇల్లు రాలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇంకా రాలేదు. 3 కుటుంబాలు ఒక దగ్గర ఉంటున్నాయి. ఉంటున్నాయి. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇంకా కొంచెం అవడంలో జాప్యం ఎందుకు జరిగిందంటే మీకు మీ సెక్రటరీ కానివ్వండి, మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దాని మీద ఉన్నారు. ఏమంటున్నారు సార్? వస్తాయి అంటున్నారు. మేము లేని వాళ్ళం సార్, రేకులిళ్ళల్లో ఉంటున్నాం. వాన వస్తే వరద వచ్చి మొత్తం నిండిపోతుంది ఇల్లు అంతా. ఇది వర్షానికి వరదలు వచ్చినప్పుడల్లా ఇల్లు తడిసి ముద్దైపోతున్నారు. దాంట్లో మీరు ఉంటాను కూడా ఇబ్బందికరంగా ఉంది సార్. అడుగుతుంటేనే లెక్క చేయట్లే మమ్మల్ని. మరి పేదోళ్ళకి ఇవ్వాలి కదా సార్, ఏమి లేని వాళ్ళకి. ఉన్న వాళ్ళకేమి ఇస్తున్నారు, ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, పొలాలు ఉన్న వాళ్ళకి. మరి మాకేమీ చేసుకుంటేనే బువ్వ మాకు. అదే రకంగా కళ్యాణ లక్ష్మి కానివ్వండి, మీకు రాలేదు సార్ మాకు అసలు. కళ్యాణ లక్ష్మి మహాలక్ష్మి పథకం లేవు సార్, రాలేదు సార్. అమ్మ, మీరు ఇప్పుడు మీకు పొలాలకు కానివ్వండి, ఇలాంటి రైతు బంధువులు ఏమీ లేవు సార్. పొలాలు లేవు, మేము చేసుకుంటే కూలి అంతే సార్. మండలంలో ఉన్నటువంటి గొల్లెనపాడులో కూడా మరి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ రైతులను అడిగి తెలుసుకుందాం. రైతులకు ఎలాంటి సదుపాయాలు జరుగుతున్నాయి, ఎలాంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయా రావట్లేదు అనే విషయం మీద మీరు చెప్పండి. మీకు ఈ రైతు బంధు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వం ద్వారాగా ఎలాంటి మీకు ఇవి వస్తున్నాయి? మాకు అన్నీ మంచిగానే వస్తున్నాయండి. రైతు బంధు వేసిండు సగం. అయితే ఒక యూరియా కట్టల పాలటే ఉందండి. యూరియా కట్టలు అందలేదు, సరైన పంట రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి, అందుతున్నాయి. ఇప్పుడు గతంలో కొంచెం యూరియా అవకతవకలైనప్పటికీ కూడా ఇప్పటికీ యూరియా పుష్కలంగా దొరుకుతుంది అంటున్నారు రైతులు. అదేవిధంగా వరి కొనుగోలు ఎలా ఉంది బాబాయ్? వరి ఇప్పుడు కోస్తున్నాం అండి, ఇంకా మొదలేసినాం. ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడే చేస్తున్నారు. మీది ఎక్కడ బాబాయ్? వైరాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీకు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికీ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వసతులు కానివ్వండి, సదుపాయాలు కానీ జరిపింది. సంక్షేమ పథకాలు కూడా పుష్కలంగా ఇస్తూ ఉంది. మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు అనేది ఏ రకంగా ఉంది ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది, అన్నీ మంచిగానే ఉంది. ఇంకా పింఛన్లే వదలలేదండి, అన్నీ బాగుండే. నెంబర్ 1 ఉండి. ఇది ఎవరో గిట్టని వాళ్ళు మాట్లాడతారు కానీ గిట్టేవాడు అన్ని వీడికి పెడితే పెళ్లి కొడతారు, లేదా సాగు కొడతారు. కానీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. బట్టి గారు చేసేవన్నీ బాగున్నాయి, రేవంత్ రెడ్డి గారు చేసేవన్నీ బాగున్నాయి. ఇవన్నీ ఎవరో గిట్టని వాళ్ళు మాట్లాడలేదు కానీ ఏమీ లేదు. అందరికి బాగా జరుగుతుంది, బ్రహ్మాండం జరుగుతుంది. మంచిగా ఉంది సార్.
విధంగా ఇక్కడ ఏదైతే రైతులు కూడా ఏదైతే విద్యావేత్తలు ఉన్నటువంటి విద్యా పిల్లలు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం సక్రమైనటువంటి పద్ధతిలో మాకు అన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి అన్ని రకాలుగా మాకు ఆదుకుంటుంది. రైతాంగంలో కూడా ప్రతి ఒక్క కొనుగోలు జరుగుతూ ఉన్నాయి అంటా ఉన్నారు. అదేవిధంగా కొంచెం యూరియా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఒక్కళ్ళకు కూడా మాకు అందించడంలో సరైనటువంటి సపోర్ట్ చేసింది ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నారు రైతులు ప్రజలు. అదేవిధంగా అలాగే మాన్యులు మన గౌరవ శాసనసభ్యులు గౌరవ కలెక్టర్ గారు మరి ఈ దీప ప్రజ్వలనాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని వారి చేతుల మీదుగా వారికి చదువుల సరస్వతి కటాక్షం పోయి యంగ్ ఇండియా స్కూల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాదాపు 10,000 అభివృద్ధి కోసం పాటుపడుతున్న అన్న పెద్దలు మీ అందరి ముందు సైన్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన డ్వాక్రా మహిళా గ్రూపులకు ఏపీఎల్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 1,15 లక్షల కుటుంబాల్లో 1,000 మంది మహిళలు, ప్రతి ఇంట్లో మహిళ ఆ మహిళలకి ఆత్మగౌరవంతో బతకటానికి అలాగేదో చీరలు ఇస్తే ఆ చీరలు అరకొరగా పనికిరానటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని గమనించి అత్యంత నాణ్యమైనటువంటి చీరల్ని నిజాయితీ అందరూ కట్టుకోవడానికి పనికొచ్చేటువంటి చీరలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ధరను పెంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,00,000 మంది మహిళలకి ఈ కుటుంబం ఒక కుటుంబ పెద్దగా జీవన సార పెట్టేటట్టుగా అత్యంత గౌరవంతో 1,00,00,000 మంది మహిళలకి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి చీర అందించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టారు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథకం కింద వడ్డీ రుణాలు ఇచ్చినటువంటి కార్యక్రమం మార్కెట్ లో 50 రూపాయల నుంచి 55 రూపాయలకి దొరికేటువంటి సన్న బియ్యాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకి 13,500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నుంచి ప్రజలకి కుటుంబాలకు అందరికీ అందిస్తున్నామని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్లకే ఉచిత కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. ప్రతి నెల మీకు 200 లోపల బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టడానికి ఇంటికి వచ్చి వసూలు చేసేటువంటి వ్యక్తికి మీ బదులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కడతా ఉన్నాము. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో మహిళలు భూనివాళ్ళు తీసుకోవడానికి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తారు. నెల్లూరు లక్ష్మి గారు, ఏడుపూరు నుంచి కొడగంటి శ్వేత గారు. సింగరేణి RG3 ఏరియాలో ప్రజలు నివసించే కాలనీల మధ్య కొనసాగుతున్న సోలార్ ఎక్స్టెన్షన్ ప్లాన్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని పెద్దపల్లి జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బీజేపీ నాయకుడు మొలుమూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. RG3 సెంటనరీ కాలనీ శ్రీలంక క్వార్టర్స్ పరిధిలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు, వృద్ధులు, చిన్నారులు అధికంగా నివసిస్తున్నప్పటికీ ఆరోగ్యానికి ప్రమాదం కలిగే సోలార్ ప్లాంట్ నిర్మించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనులను వెంటనే నిలిపివేయకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధమని కోర్టు ద్వారా పనులు ఆపివేయడానికి కృషి చేస్తామని మొలుమూరి శ్రీనివాస్ హెచ్చరించారు. సింగరేణి సెంటనరీ కాలనీ RG3 ఏరియాలో మరి సోలార్ ఎక్స్టెన్షన్ పేరిట ఇంకా 50 యూనిట్లు పెంచాలని, మరి సెంటనరీ కాలనీలో ఉన్న అతి తక్కువ స్థలాన్ని కూడా ఈ సోలార్ కంపెనీకి సింగరేణి యాజమాన్యం అప్పచెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇది ఒక పక్క ఇక్కడ వకీల్పల్లె ప్లాట్లలో ప్రజలు నివసిస్తున్నారు, ఓ పక్క కార్మిక కుటుంబాలు జీవిస్తున్నాయి.
మరి ఈ సోలార్ పెట్టడం వలన ఆ సోలార్ యొక్క ఎఫెక్ట్ అంటే దాని యొక్క ప్రభావం పడి దాని యొక్క రేడియేషన్ ప్రాబ్లం పడి ముసలోళ్ళు కానీ గర్భవతి మహిళలు కానీ వికలాంగులు పుట్టి ముసలోళ్ళు చెవిటోళ్ళు అయ్యే అవకాశం ఉన్నది. మరి ఈ రేడియేషన్ ప్రాబ్లం తోటి వాళ్ళు తట్టుకోలేరు. అనేకమైన రోగాలకైతే అధిక రేడియేషన్ ఏర్పడడం వలన క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే ఉన్నాయి. మరి ఒక పక్క సింగరేణి కంపెనీ ఏమో కార్మికుల సంక్షేమం అంటూనే ఓ పక్క కార్మికుల ఇళ్ల పక్క పొంటే సోలార్ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని యూనియన్ నాయకులు కూడా సపోర్ట్ చేస్తారు. యూనియన్ నాయకులకు కూడా నేను చెప్తున్నా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఈ యొక్క సోలార్ ఎక్స్టెన్షన్ ప్లాట్ ఏదైతే సెంటనరీ కాలనీలో చేస్తారో దాన్ని నిలిపివేయాలి. కార్మికుల సంక్షేమం అవసరం. అలాగే రామగిరి మండలంలో ఈ యొక్క మండల హెడ్ క్వార్టర్లో స్థలం అవసరం. గతంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ మరి రామగిరి మండలంలో రామగిరి మండల యొక్క మోడల్ బిల్డింగ్ కట్టాలని గతంలో చెప్పినాం. మరి అవిటికి కూడా స్థలాలు కేటాయించకుండా మరి సింగరేణి అధికారులు కేవలం అవినీతికి అలవాటు పడి కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ యొక్క మంచి స్థలాన్ని అప్పచెప్పడం ఇది కార్మికులకు తీరని అన్యాయం చేసినట్టు కార్మిక కుటుంబాలకు. ఒక పక్కనేమో బాహుబలి లాంటి మైన్ తయారు చేస్తామంటారు. మరి రేపు ఇంకా క్వార్టర్స్ అవసరం ఉంటాయి, హాస్పిటల్ అవసరం ఉంటాయి, స్కూళ్ళు పిల్లలకు కాలేజీలు అవసరం ఉంటాయి. మరి అవన్నీ ఎక్కడ నిర్మాణం చేస్తారు? మరి హాస్పిటల్కు స్థలం కేటాయించలే, స్కూల్కు స్థలాలు లేవు. ఎక్కడ చూసినా కూడా ఈ స్థలాలు సోలార్ పేరట సింగరేణి RG3 అధికారులు అప్పచెప్పడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మీకు సోలార్ ప్లాంట్లు పెట్టాలని ఉంటే ఇవాళ ఓబీల మీద వందల వేల ఎకరాలు వృధాగా ఉన్నది. అక్కడ పెట్టుకోవచ్చు. మీరు కరెంటు ఉత్పత్తి చేయాలి అనుకుంటే మీరు సోలార్ని ఓబీ కంపెనీల మీద పెట్టచ్చు, కానీ ఇక్కడ ప్రజలు నివసించే స్థలాల్లో ఏర్పాటు చేయరాదు. దీని మీద ఏర్పాటు చేస్తే మేము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాం, లేకపోతే ప్రజలందరినీ కూడా తీసుకొని సింగరేణి GM ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఈ యొక్క సోలార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 26 నుండి డిసెంబర్ 6 వరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, సింగరేణి SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కరీంనగర్ పులిమోహన్ పాల్గొని కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. అంబేద్కర్ ఆలోచన విధానం, ఆలోచన విధానం, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. పాత్రికేయ సోదరులకు నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి 76 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరపడం కోసం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకొని సెలబ్రేషన్స్ జిల్లా వ్యాప్తంగా 14 మండలాలు, 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఘనంగా నిర్వహించడం కోసము మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసి తన కుటుంబాన్ని కూడా దేశం కోసము అర్పించినటువంటి గొప్ప మహోన్నతుడు. మరి ఈరోజు భారతదేశంలో రాష్ట్రపతి కావాలనుకున్నా, ప్రధానమంత్రి కావాలనుకున్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనుకున్నా, సర్పంచ్ కావాలనుకున్నా, చివరికి ఫ్యూన్ కావాలనుకున్నా, గ్రామ వార్డు మెంబర్ కావాలనుకున్నా కూడా భారత రాజ్యాంగం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యం జరుగుతూ ఉన్నది. మరి అలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాసి 76 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా అది అమల్లో కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఈ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప మహోన్నతుడు. వారి యొక్క పేరు మీద వారు ఏదైతే రాసినో భారత రాజ్యాంగము, ఆ భారత రాజ్యాంగం రేపటికి 76 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది.
ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కానివ్వండి భారత రాజ్యాంగం లేకుండా బయటికి వెళ్లే పరిస్థితిలో లేదు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే వారికి దిక్చూసిగా మారుతా ఉన్నది. మరి మా ఏదైతే దళిత వర్గాలు ఉన్నాయో రేపు జరగబోయేటువంటి 26 నవంబర్ 26 తేదీన మొదటి కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ సెషన్ను రేపు గోదావరిఖని పట్టణంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు గల అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రారంభం చేస్తూ ఉన్నాము. మరి ఈ ప్రారంభ కార్యక్రమానికి అందరినీ కూడా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కల్ సింగ్ గారితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మరి వారు వచ్చినా రాకున్నా మేము మాత్రం కార్యక్రమాలు యథావిధిగా మా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాము. మరి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 60 డివిజన్లు జిల్లాలోని 14 మండలాలు కూడా కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ ప్రధానంగా దళిత బహుజన అణగారిన వర్గాల ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. అందరికీ నమస్కారం. 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని రామగుండం మున్సిపల్ ఏరియాలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ తరఫున సంయుక్తంగా ఈ రామగుండం మున్సిపల్ ఏరియాలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగం యొక్క విలువలను, భారత రాజ్యాంగంలో ఉన్న దళితుల, కార్మికుల, కర్షకుల, మహిళల, విద్యార్థుల అందరి హక్కులు ఏవైతే కాలరాచి వేయబడుతున్న ఈ తరుణంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను, రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ను, రాజ్యాంగంలో ఉన్న ఏవైతే రాయితీలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికులకు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఆ చట్టాలు ఈరోజు నిర్వీర్యంగా పడుతున్న సమయంలో, ఈ తరుణంలో భారత రాజ్యాంగం యొక్క విలువలను, భారత రాజ్యాంగం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క యువతకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, యువకులకు, కార్మిక కర్షకులకు, మహిళలకు ఎంతో అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేమందరికీ భారత రాజ్యాంగం యొక్క విలువలను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 6 వరకు కొనసాగిస్తాం. మా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున ఒక సెమినార్ను నిర్వహించి నిష్ణాతులైన నిపుణులను, రాజ్యాంగ నిపుణులను తీసుకొచ్చి రాజ్యాంగ విలువలను ఈ ప్రజలకు తెలియజేయడానికి కృషి చేస్తాం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా, ముఖ్యంగా కార్మిక వర్గాలు, మహిళలు, విద్యార్థి మేధావులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్ స్థల పరిశీలనకు వచ్చిన పెద్దపల్లి ఎంపీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ డిమాండ్ చేశారు. రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్ స్థల పరిశీలనకు వచ్చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకి జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కామ విజయ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళి అర్పించారు. అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ సందర్శనకు వచ్చినటువంటి ఎంపీ వంశీకృష్ణ గారి సందర్శన సందర్భంగా ఇక్కడున్న స్థానిక అధికారులు ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా దళిత ఎంపీ అని చులకన చూస్తూ అసలు ప్రోటోకాల్ విషయంలో ఎలాంటివి కూడా ముందుకు అడుగు వేయనటువంటి అధికారులు ఇక్కడ ఉండడం చాలా దుర్వినియోగం. ఇక్కడ మీరు చదువుకున్నటువంటి చదువుకు ఒక విలువ అనేది లేకుండా మీరే దాన్ని తొంగలో దొక్కుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ తీసుకురావడానికి అనేక కృషి చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో కార్మిక క్షేత్రం ఎక్కువ. ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కానివ్వండి, ఆర్ఎఫ్సిఎల్ కానీ, బసన్నర్ ఫ్యాక్టరీ కానీ
సింగరేణి సంస్థకు సంబంధించిన చిన్న ఉద్యోగాలు చేసుకునే కాంట్రాక్ట్ క్యాజువల్ లేబర్స్ ఉన్నటువంటి ప్రాంతం ఈ రామగుండం నియోజకవర్గం. అలాంటి దగ్గరికి ఒక పెద్ద 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఎంపీ గారికి అవమానం జరిగేలా చేసినటువంటి ఇక్కడ స్థానిక అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా ఈ ప్రాంతానికి స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు ఎన్నో విధాలుగా కృషి చేసినటువంటి ఈ ప్రాంతానికి, కార్మిక క్షేత్రానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా మేలు చేసినటువంటి నాయకులు. ఇక్కడ మచ్చలేనటువంటి కుటుంబం కాకా కుటుంబం. ఎన్నో విధాలుగా ఎంతోగా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అప్పుడున్నటువంటి రాజకీయ పరిణామంలో చూసుకుంటే ఈ ప్రాంతానికి అనేక మంది నాయకులు ఉన్నా కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకునడం జరిగింది. అప్పుడున్న ప్రాంతంలో, అప్పుడున్న రాజకీయ వ్యవస్థలో. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ప్రోటోకాల్ సంబంధించి స్థానిక దళిత ఎంపీ అని చూసి అసలు ప్రోటోకాలే దీన్ని విస్మరిస్తున్నారంటే ఇక్కడ ఉన్న అధికారుల తీరును ఎలా అనుకోవాలో అర్థం కావడం లేదు. ఒక్కసారి అంటే పొరపాటు అయిపోతుంది. కాకపోతే పదే పదే ఈ దళిత ఎంపీ పట్ల చులకన చూస్తూ మీరు చదువుకున్న చదువుకు అసలు విలువ లేకుండా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించిన ఇన్ఛార్జ్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానివ్వండి, వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక నుండి ప్రోటోకాల్ విషయంలో ఒక దళిత ఎంపీకి ఇక ప్రోటోకాల్ని ఉల్లంఘన చేస్తే మాత్రం ఇక నుండి సహించేదే లేదు. ఇక నుండి మేము ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్! గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం! గడ్డం వంశీకృష్ణ గారి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో అక్రమంగా పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు చేపట్టిన చలో క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతకు దారితీసింది. గత కొంతకాలంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనుల నిమిత్తం కట్టడాలను కూల్చేస్తున్నారు. దీంతో పాటు ఇటీవల నగరంలోని 42 మైసమ్మ దేవాలయాలను సైతం గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. చేసేది ఏం కాదు కదా సార్, నేను చేసేది ఏమీ లేదు ఇంకా మా బాధలు మేము చెప్పాలా, ఎలాంటి హాని కలగదు మాకు. రాజ్యం
బండి ముందర రండి బండి ముందర రండి బండి ముందర సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క బుల్డోజర్ పాలనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా రోడ్డు మీద పడేసిండ్రు. చిరు వ్యాపారస్తులకు ఇవాళ సింగరేణి యాజమాన్యం కట్టిస్తున్నటువంటి ఒక వ్యాపార సముదాయాన్ని వాళ్లకు పర్మనెంట్గా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత 15 రోజుల క్రితం ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దారి మైసమ్మ గుళ్ళు 46 గుళ్లను కూలగొట్టిండ్రు. ఎవరు కూలగొట్టిండ్రు ఏంది అంటే కూడా సరి అయినటువంటి సమాధానం లేదు. దీనికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బాధ్యత వహించాలి. దాని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సందర్భంగా ఎక్కడ చూసినా పోలీసు పహారాల మధ్యలో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్టు చేస్తా ఉన్నారు. ఇది పేరుకే ప్రజాపాలన. పోలీసులతోని కేసులు పెట్టించి భయపెట్టించి ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త. మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజల నుండి తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రామగుండం సిపి ఆదేశాల మేరకు పెద్దపల్లి షీటీం వారు పెద్దపల్లి క్రిస్టియన్ కాలనీలోని గాయత్రి జూనియర్ కాలేజ్ విద్యార్థులకు షీటీం అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా షీటీం ఇన్ఛార్జ్ ఎస్ఏ లావణ్య మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై మరియు యాంటీ డ్రగ్స్ అనగా డ్రగ్స్ మరియు చెడు అలవాట్లకు అబ్బాయిలు దూరంగా ఉండాలని, అమ్మాయిల జోలికి వెళ్తే చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. వాళ్ళకి ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతే ఏమో తెలుసా, ఆ టైంలో మీరు కాంపిటీషన్లో నెగ్గుతారు, జాబ్ వస్తుంది. 10 సంవత్సరాలైతే ఒక జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, లేదా ఒక ఏమైతారు కానిస్టేబుల్ కావచ్చు. అలా ప్రిపేర్ అవ్వండి. మీ టైం ఖాళీ ఉంది అంటే డేట్ చేసుకోండి, ఈ స్టడీ పర్పస్లో పెట్టుకోండి. అంతేగాని అదర్ ఏదో టెంపరీగా వచ్చే హ్యాపీనెస్ కోసం వెళ్ళకండి. ఓకేనా? చెప్పారా చెప్పిన వాళ్ళు హ్యాండిల్ చేయండి సార్. పైకి ఏమని మీతో చెప్పండి, కొట్టనే క్లాసు. ఎందుకో తెలుసా, స్టార్టింగ్ లాగానే ఏమవుతుంది, మీతోని కంప్లైంట్ చేయడం వల్ల ఏదైనా అఫెన్స్ అనేది రిపీట్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలుగుతాం చెప్పినా కదా. సో మీరు కూడా ఏం చేయాలి,
గుర్తుంచుకోండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనగానే చాలా మంది అబ్బాయిలకి వచ్చింది తెలుసా, బాయ్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఉండదు అలా అనుకుంటారు. ఎవరికైనా గుర్తుంచుకోండి, ఆ నంబర్కి ఏం చేయండి, ఫోన్ చేయండి లేదా కంప్లైంట్ వాట్సాప్ చేయండి. ఎత్తేయాలి సో తెలుగు అయితేనేమో శ్రీట గౌరవనీయులైన సిటీ నుంచి పెద్దపల్లి గారికి అని రాసి మీ పేరు మీ డీటెయిల్స్ రాసి ఏం చేయాలి, ఏ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడు, ఇస్తున్నావా లేకపోతే వస్తు పోతూ ఉంటే మిమ్మల్ని వెనకాల పడుతున్నాడా, సో ప్రాబ్లం రాసి ఏం చేయాలి, ఒక ఫోటో తీసి వాట్సాప్లో ఈ నెంబర్కి వాట్సాప్ చేయాలి. సో షీట్కి కంప్లైంట్ చేయడం వల్ల ఒక మంచి బెనిఫిట్ వల్ల మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమని భయపడతారంటే కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళకు స్టేషన్కి వెళ్ళాలేమో, అక్కడికి వెళ్ళాలేమో, వాళ్ళు ఎక్కడ నమ్మంటారు అనుకుంటారు. స్టేషన్కి వెళ్ళి ఇబ్బందే కదా, అసలు పోతారు ఇస్తారంటారు. కానీ మాకు కంప్లైంట్ చేయడం వల్ల ఏమైందంటే మీరు స్టేషన్ రావాల్సిన అవసరం లేదు, సీక్రెట్గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ ప్రతి ఒక్కటి వస్తుంది. ఏం చేయాలంటే ఇప్పుడు జర్నీ వేస్తారు కదా, జర్నీ చేసే టైంలో అందరికీ అన్నర్ ఫోన్సే ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్లీ ఆ ఫోన్లో ఏంటి ప్లే స్టోర్కి వెళ్ళి టీసెట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ పెట్టి ఏం చేయాలని అలా కొన్ని ఉంటాయి, మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అడుగుతుంది. పెట్టిన తర్వాత మీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడికి డెస్టినేషన్ పాయింట్ అడుగుతుంది. సపోజ్ మీ పెద్దపల్లి నుంచి వెళ్ళి సుల్తాబాద్ వెళ్తున్నారు, లేదు పెద్దపల్లి నుంచి వెళ్ళి నెక్స్ట్ ముట్టారమో లేదా కాలేజీలోకి వెళ్తున్నారు. సో డీటెయిల్స్ పెట్టాలి. ఎక్కడ పెట్టినా ఒక ఓటీపీ ఉంటుంది, ఓటీపీని జనరేట్ చేయమని మీకు నచ్చిన ఓటీపీ పెట్టుకోండి 4 డిజిట్ది, ఓకేనా. పెట్టుకుని స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే ఎవ్రీ 50 minutes ఒకటి పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి కాల్ వస్తుంది, ఒకటి మాట్లాడతారు. సో మీరు సేఫ్గా ఉన్నారా అని ఏం చెప్తారు, సేఫ్గా ఉంటే సేఫ్గా ఉండమంటారు. ఓకే, సేఫ్గా ఉన్నట్లయితే ఆ కాల్ డిస్కనెక్ట్ కావాలని ఏం చేయాలి తెలుసా, కంపల్సరీ మీరు ఓటీపీ అనేది టైప్ చేయాలి. అట్లా 50 minutes కాల్ వస్తుంది. సో మీరు సేఫ్ ఇచ్చినంత ఏముంటుంది, డెస్టినేషన్ పాయింట్ అరవై తర్వాత క్లోజ్. అది అలా కాదు, మీరు నైట్ టైం ట్రావెల్ చేసి వచ్చింది, మీ పక్కన ఒక తాగుబోతు కూడా ఉన్నాడు. సో వాడు ఏం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మీరు ట్రావెలింగ్ వెళ్తూ ఉన్నారు. సో మీరేం చేస్తారు, ఈ యాప్ పెట్టుకున్న తర్వాత 50 minutes కాల్ వస్తుంది. వాడు ఏం చేసిండు, మీకు స్టూడెంట్ నార్మల్గా మామూలుగానే ఉన్నాడు, కానీ ఇంటెన్షన్ వాడు బ్యాడ్గా ఉంది, మీకు కిడ్నాప్ చేద్దాం అనుకున్నాడా లేకపోతే సో అసలు చేద్దామో తెలియదు కదా. సో వాడు ఏం చేసిండు, మిమ్మల్ని కోడ్ ఫార్మాట్ ఏం చేసాడు, మీ ముందర కోడ్ ఫార్మాట్ ఉన్నారా, ఏమవుతుంది పడిపోతుంది, అవునా. సో అయితే మేము ఫార్మాట్ కన్నా ఫోన్ రాగానే వాడు ఫోన్ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరికని కూరగాయల మార్కెట్లో ఏఐటీయూసీ అనుబంధ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై హమాలీ కార్మికులు నల్ల జెండాలతో మోదీ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బలం ఉందని, ఇటీవల బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో తన మందబలంతో కార్మిక వర్గం దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి నవంబర్ 21 నుండి అమలు కోసం నోటిఫికేషన్ జారీ చేసి దేశంలో ఉన్న కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని భారత కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఈ నెల 21న పార్లమెంట్లో 4 లేబర్ కోడ్ల చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ విధానాలని కార్మిక సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. 44 కార్మిక చట్టాలని తీసిపడేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇవే అమలు చేస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించడం భారత కార్మికుల్ని హింసకు గురి చేయటమే అని చెప్పేసి ఏఐటీసీ అసంఘటిత కార్మిక సంఘాల తరఫు నుంచి వెళ్ళి మేము నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నాం. నీ లేబర్ కోడ్లను రద్దు చేసుకోకపోతే నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన పోరాట కార్యక్రమాలు కార్మిక వర్గం నుండి వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా
ఈ లేబర్ కోడ్లు మార్చడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలలో కానీ ప్రైవేటు రంగాలలో కానీ పని చేసుకొని బ్రతుకుదామంటే చట్ట పరిధిని వర్తింపజేయని దుర్మార్గమైనటువంటి చట్టాలని తీసుకురావడం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. దేశం మొత్తంలో 1,80,00,000 మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి మూటా జట్టు హమాలీలు, కలాసీ హమాలీలు, కూలీలు, అడ్డ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, చీపర్ పనిచేసే వాళ్ళు, ఊడ్చేవాళ్ళు, ఇట్లా 480 కేటగిరీలలో పనిచేస్తున్నటువంటి అసంఘటిత కార్మికులు 1,80,00,000 దాకా దేశం మొత్తంలో తల్లాడుతున్నారు. వీరికి సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు రావాల్సినటువంటి కనీస వేతనాలు కానీ అమలు చేయక 17 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎట్టి చాకిరీ చేయించుకుంటున్నటువంటి భారత ప్రభుత్వం, దానికి తోడుగా నిలుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని నిరసిస్తూ ఇవాళ జరిగే 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మేము ఉద్యమాల్ని కార్మిక వర్గం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ఏఐటీసీ అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని కార్మిక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు జరిగే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నా పికెట్కు అందరు కార్మికులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఏఐటీసీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఫోటో తిప్పు ఒకసారి. జోగులాంబ గద్వాల జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజ్ కుమార్ అలంపూర్ తాలూకా రాజోల్ మండల కేంద్రంలో చేనేత మగ్గాలను పరిశీలించారు. చేనేత కార్మికులతో స్వయంగా మాట్లాడి చేనేత కార్మికుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మీరు తెలిపిన విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. కార్యక్రమంలో రాజోలి మండల రెవెన్యూ ఆఫీసర్ రామ్మోహన్, మండల రెవెన్యూ అధికారి ఆర్ఏ చంద్రశేఖర్, గ్రామ జీపీఓ హుస్సేన్, రాజోలి చేనేత కార్మికులు పాల్గొన్నారు. అది వచ్చేసి ఇప్పుడు అందరూ అక్కడ ఇది నడుస్తుంది. ఓకే. సో జనరల్లీ ఇప్పుడు దీంట్లో చేసి సిల్క్ పట్టు సార్ సిల్క్ తెచ్చుకుంటే గద్వాలు ఉంటుంది సార్, గద్వాల సారీస్ కదా మనకి మొత్తం రివర్స్ ఈ ఏజ్ వల్ల ఉంటుంది. మనకి ఒక 20 చిన్నత బతికించడానికి మనకి అవకాశం వేరే కానీ మొత్తం మనకి ఇదే సార్. ठीक है होटल नहीं రుణాల మీద కూడా గట్టిగా అడగడం చేయడం మన ఆ టైంలో మేము వచ్చేసి 6,50,000 ఇప్పుడు అవే మాకే ఓకే. అది మన ఆధ్వర్యం జరిగింది. సేవా సంఘాలు చెప్పినప్పుడు గుంతలో వాటర్ వస్తుంది. ఓకే ఓకే. అంటే మనకైతే ఇక్కడ వాటర్ రాదు కానీ ఇక్కడ పైన కొంచెం ఒలిపిరి వల్ల ఓకే చీరలు అప్పుడప్పుడు అవునా. కాకపోతే మనకి గుంతలో నీళ్ళు ఉండవు. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది సార్. ఇది ఇక్కడ కొత్త రాజులు. ఓకే. పైకి లేచి పెట్టారా మరి వర్షాలు వచ్చినప్పుడు మునిగింది కదా ఇంకా రాలేదు ఇంకా. ఓకే. అంటే మనకి శాశ్వత మార్గం సార్. అంటే ఇది కొత్త రాజుల గుంతలు లేకుండా మనకి చెట్లు పైన స్టాండ్ రూమ్స్ కావాలి. ఓకే. అట్లా ఉంటే వాళ్ళు గుంతలు లేకుంటాయి కాబట్టి ఎప్పుడు వర్షం వచ్చినా వేసుకోగలుగుతారు. మురికాలం నిర్మించాలని ఇక్కడ మన వ్యూవర్స్ కాలంలో మురికాలు లేకుంటే నాకు లెటర్ వచ్చింది. ఈ మీటర్లో మురికాలు ఏం లేవు సార్. నీళ్ళు పోవడానికి ఇక్కడ ఛాన్స్ లేదు సార్. వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది సార్. వచ్చినప్పుడు గుంతలో ప్రాబ్లం ఉంటుంది. చీరలు నీటికి కింద కొత్తారు కాళ్ళతో. 1 मीटर 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 1
ఇది వచ్చేసరికి అది చూద్దాం సార్. ఇది కొత్త ఇది ఈనాడు వాళ్ళ సంవత్సరాలు మగ్గాలు పంచింది సార్. 2000 ఒక రూమ్లో చూసుకోండి మగ్గాలు ఇట్లా 20 రూపాయలు కూర్చొని మా షుగర్ సిస్టమ్ అంటే మా డెవలప్మెంట్ అది మగ్గాలి వాళ్ళు తీసుకెళ్ళి పూణే వాళ్ళకి లేకుంటే హైదరాబాద్ కానీ లేకుంటే కొరియర్ ద్వారా కానీ ఆన్లైన్ వాళ్ళు బిజినెస్ చేస్తారు. వీళ్ళు ఒక మొక్క ఒక చీర చేయలేదు అట్లా అది ఎందుకంటే సార్ పట్టుపురుగు పూలు ఉన్న ప్రదేశంలోనే పట్టుపురుగు బతకడం, ఆ పట్టుపురుగు ఆకుని ఇక్కడ దానివల్లనే చేస్తుంది సార్. అది మొత్తం హిందూపూర్లో జరుగుతుంది సార్. అది యానం వచ్చేసి బెంగళూరులో మార్కెట్ తీసుకోవడం మనకు. సో ఇప్పుడు యామ్ ఇట్లా ఉంటుంది, యామ్ ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది యామ్ కలర్ కొన్ని కలర్స్ ఉంటాయి. కలర్స్ చెప్తుంది అది సార్. అది మళ్ళీ వేడిలో పెట్టి కలర్ డైయింగ్ చేసేవాళ్ళు చేస్తారు. ఇక్కడ డైయింగ్ సో ఫస్ట్ తెచ్చుకుంటారు, కామెంటరీ తెచ్చిన తర్వాత కావాల్సిన డైస్ వేసుకుంటారు. ఇక్కడ డై మామూలుగా ఇది కూడా ఇందులో చేసుకుంటారు. వేడి నీళ్ళు వేసేసి మనం మొత్తం ఒకటే డిజైన్ ఒకటే కలర్ తిప్పచ్చు, కాకపోతే అంత లుక్ రాదు. కానీ ఇది ఒకటే ఉంటుంది స్ట్రిప్, అక్కడ పేపర్ స్ట్రిప్ ఒకటే ఉంటుంది, డిజైన్ ఒకటే ఉంటుంది. ఇది నాది కాదు, సెకండ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. లేని ఎడల భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సోమవారం ఉదయం జీడీకే2 ఇన్ జేఏసీ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, రామ్మూర్తి, వడ్డేపల్లి శంకర్, మెండి శ్రీనివాస్, హాయ్ కృష్ణ, రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పార్లమెంట్లో బలం ఉందని, అప్రజాస్వామిక కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి అమలుపరిచే కుట్ర చేస్తుందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న హక్కులను హరించి కార్మికుల భవిష్యత్తుకు భద్రత లేకుండా చేసే ఈ లేబర్ కోడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. వెంటనే 4 లేబర్ కోడ్స్ వెంటనే ఐక్యత సంఘాల ఐక్యత. కార్మిక సంఘాల ఐక్యత, ప్రభుత్వం నుండి ఐక్యత. మోడీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. 4 కోడ్లు వెంటనే, 9 చట్టాలు ఉండాలి, 4 కోడ్లను వెంటనే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ సహకారంతో ఈరోజు అన్ని వర్గాలపైన దాడి చేస్తున్నటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉన్నది. గతంలో రైతాంగం పైన ఏ విధంగా అయితే నల్ల చట్టాలు చేసిందో
ఈరోజు కార్మిక వర్గం పైన కూడా ఆ రోజు 2019లో చేసినటువంటి వేజెస్ కోడ్ అయితేంది, అలాగే 2020లో చేసినటువంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అయితేంది, సోషల్ సెక్యూరిటీ అయితేంది, సేఫ్టీ అండ్ మెడికల్కి సంబంధించినటువంటి వాటి మీద చట్టాలు చేసి దాన్ని మొన్న 21వ తారీఖు నవంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కార్మిక వర్గం మీద ముప్పేట దాడిగా భావిస్తాను. ఈ మతతత్వ బీజేపీ రాజకీయాల్ని అన్ని వర్గాల పైన కూడా చూపాలనేటువంటి ఉద్దేశంతో, కార్మిక వర్గాన్ని కూడా నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఇది సరళతరంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒకే గొడుగు దీనికి తెస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ గొడుగు ఎవరికి నీడబడుతుంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కార్మిక వర్గం ఈరోజు ఈ గొడుగు అనేటువంటిది పారిశ్రామికవేత్తలకు, బడా పెట్టుబడిదారులకు, మల్టీనేషనల్ కంపెనీలకి మాత్రమే ఇది అనుకూలంగా ఉన్నది తప్పితే ఇది కార్మిక వర్గానికి కాదు అనేటువంటిది. ఈరోజు మనం సమ్మె చేయాలన్నా, సంఘం పెట్టాలన్నా కూడా అనేక ఆక్షేపణలు, ఓటింగ్ పెట్టాలి, నీకు మెజార్టీ రావాలి, ఇంత పర్సెంట్ వస్తేనే నువ్వు సంఘం పెట్టాలి, లేదంటే సమ్మె చేయడానికి నీకు అర్హత కలిగించేటువంటి విషయాలు పొందుపరిచినటువంటి లేబర్ కోడ్ నువ్వు ఏ పని చేయాలన్నా కానీ ఇబ్బందికరంగా మార్చేటువంటి, చివరికి 8 గంటలకు బదులుగా 10 గంటలు 12 గంటలు చేసుకోవడానికి కూడా యాజమాన్యాలకి అనుకూలంగా ఈరోజు చేసినటువంటి ఈ కోడ్ ఈరోజు రెస్ట్ పేరు మీద లేకపోతే రిలీఫ్ పేరు మీద దాన్ని లీగలైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు ఓటీ అనేటువంటి చెల్లించకుండానే రెస్టో లేకపోతే రిలీఫ్ అనేది ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అందుకే హక్కు కాదు కదా, అంటగడుతున్నటువంటి బాధ్యతలను కూడా మనం ఆలోచించాల్సినటువంటి ఈరోజు మహిళా సోదరిమణులకి నైట్ షిఫ్ట్లలో, సెకండ్ షిఫ్ట్లలో కూడా చేసుకోవడానికి అది హక్కుగా అని చెప్తా ఉన్నది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. నాకు వద్దు, నేను చెయ్యలేను, ఇబ్బందికర పరిస్థితులు, మగాళ్ళకే రక్షణ అనేటువంటి బొగ్గు పరిశ్రమలో మహిళలకు కూడా ఈరోజు నైట్ షిఫ్ట్లో వేస్తామనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటిది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. అందుకే ఈరోజు వేజెస్కి సంబంధించినటువంటిది అయితేంది, సోషల్ సెక్యూరిటీ అయితేంది, లేదా ఇండస్ట్రియల్ రిలేషన్కి సంబంధించినటువంటిది, అలాగే సేఫ్టీకి సంబంధించినటువంటి 4 కోడ్లు కూడా ఈరోజు 29 కోడ్లు గతంలో ఏ విధంగా అయితే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలే బాగుంటాయి, ఈ 4 కోడ్లు వద్దు అనేటువంటిది కార్మిక వర్గం గతంలో 2020లో అయితే 2020లో మరొకసారి నవంబర్లో చేసినటువంటి సమ్మె అయితే, మొన్న ఈ మధ్య చేసినటువంటి సమ్మెను కూడా మనం చూసినట్లయితే అర్థమవుతుంది కార్మిక వర్గం మీద వ్యతిరేకత ఉన్నది. అందుకే ఈరోజు ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి చట్టాలు, కార్మిక చట్టాలు అనేటువంటిది ఆలోచించాలి. అలాగే వ్యతిరేకంగా ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని వ్యతిరేకించి కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి ఈ ముప్పేట దాడిని, ఏదైతే మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల తర్వాత అధిక ఉత్సాహంతో దేశంలో, రాష్ట్రంలో కగార్ అమలు జరుపుతూనే మరొక వైపున బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కొనసాగి కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి 29 కార్మిక చట్టాలని 4 కోడ్స్గా మారి ఇవాళ వాటిని మొత్తం కార్మిక వర్గాన్ని బలిపీఠం ఎక్కియడానికి, పెట్టుబడిదారులకు మనకు మొత్తం కార్మిక వర్గాన్ని కుదబెట్టడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మొన్న 22 నాడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, కార్మిక సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి. సింగరేణిలో కూడా ఇవాళ రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి విప్లవ కార్మిక సంఘాలు అయినటువంటి ఐఎఫ్టియు, టిఎస్యుఎస్, ఏఎఫ్టియు, టిఎన్టీసీ, మరో ఐఎఫ్టియు, ఎస్జేఎస్లో సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి. 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. ఇవాళ కార్మికుడు ఇంటి నుంచి బయలుదేరినా రక్షణ కల్పిస్తారని చెప్తాను. అసలు ఇల్లే లేకుండా చేస్తాడు, పని చేసే బాయే లేకుండా చేస్తాడు. ఇవాళ కార్మికులకు రాత్రి బయలు చేయాలంటాడు, బొగ్గు బాయలను మూసేస్తాడు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాడు. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఏంది, మనకు అయ్యేవాళ్ళు పని తాడు బొంగురం లేదు, మనకు ఓనర్ కూడా తెలియదు, వాడు ఎక్కడ పని చేయాలనో, ఏం పని చేయాలనో వాడు మనిషిగా కూడా గుర్తించినటువంటి చట్టాలను తీసుకొస్తాడు. వాటిని ఇవాళ చట్టం తీసేసి, కొట్లాడే హక్కును తీసేసి ఇవాళ వాడు ఏమంటున్నాడు, కోర్సు గారి దయాదాక్షిణ్యం మనం బ్రతకాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ సింగరేణి పరిశ్రమ తెలంగాణకు బువ్వ పెడుతుంది. ఇవాళ దేశంలోని బొగ్గు పరిశ్రమ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసివేసి
ఇవాళ కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి, ఇవాళ రక్త తర్పతను సాధించుకున్నటువంటి 8 గంటల పని హక్కును కోల్పోయేలాగా చేసి కార్మికులను మళ్ళా పాత తరానికి 200, 300 ఏళ్ల కిందికి తీసుకుపోయి 12 గంటలు 16 గంటలు పనిచేయించాలని కుట్ర చేస్తా ఉన్నారు. ఇవాళ బొగ్గుబాయిలో మహిళా కార్మికులు పనిచేస్తారు. మహిళా కార్మికులను తీసేయడానికి ఇది కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాళ్ళని తీసేయడానికి ఒక కుట్ర పన్నుతా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మెడికల్ బోర్డు రద్దయింది. సింగరేణిలో అసలు జరపడమే లేదు. దబ్బర జరిపిన అరకొర తప్ప ఎవరికి కార్మికులు అన్ఫిట్ చేస్తలేరు. ఇటువంటివన్నీ గమనించి కార్మికులను తీసేయడానికి కొత్త రిటైర్మెంట్ పాలసీ తీసుకొస్తా ఉన్నారు. మహిళా కార్మికులను కంపల్సరీ రిటైర్మెంట్ చేస్తారనే ప్రచారం జరుగుతూ ఉన్నది. వీటిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు అనుగుణంగా ఇవాళ ఇది బీజం పడ్డది. వీటిని ఇంప్లిమెంట్ కనుక చేస్తే ఇలా మొత్తం కార్మిక వర్గం అంతా కట్టు బానిసలుగా తప్ప ఎందుకు అక్కర రాకుండా పోయేటువంటి అవకాశం ఉన్నది. కార్మిక సంఘాలను లేకుండా చేసి ఇవాళ బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు, అమెరికన్ సామ్రాజ్యవాదులకు ఈ దేశాన్ని అమ్మడానికి, ఈ దేశ సంపదను మన దేశ ప్రజల అభివృద్ధి కోసం ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే 400 రైతు సంఘాలను కలుపుకొని పోరాడిందో ఆ రకంగా ఈ దేశంలో పనిచేస్తున్న మొత్తం కార్మిక వర్గం అంతా నిలబడి పోరాడితేనే మహిళా హక్కులు, కార్మిక హక్కులు, ఈ బొగ్గు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు బతుకుతాయని టీపీజీ కేసు భావిస్తా ఉన్నది. అందుకోసమే ఇవాళ ఈ పోరాటాన్ని ఉధృతం చేయదలుచుకున్నాం. ఇవాళ చివరికి దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు కూడా సిద్ధమైన సందర్భంగా కార్మిక వర్గం తెలియజేస్తా ఉన్నది. ఖబర్దార్ ఎన్డీఏ సర్కార్, ఇప్పటికైనా కార్మిక వర్గ హక్కులను వాళ్ళ మనోభావాలు గమనించాలని కోరుతా ఉన్నాం. 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వ సంఘ సంస్థలను రక్షించాలని కోరుతా ఉన్నాం. ఈ లేబర్ కోడ్లను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జూలై 9 తారీఖు నాడు ఈ 29 చట్టాలని అమలు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక కర్షక వర్గాలు నిరసన తెలియజేసిన, సమ్మె చేసిన ఈ నరహంతక మోడీ నరేంద్ర మోడీకి బుద్ధి రాక మొన్న బీహార్ ఎలక్షన్లో గెలవంగానే, అదేవిధంగా కర్రెలగుట్టల నుంచి పట్టుకొచ్చి హిడ్మాను అంతం చేయగానే ఇక నా అంతం మొనగాడు లేరు, ఈ భారతదేశంలో నేనే వెళ్తానని విర్రవీగుతూ ఇవాళ కార్మికులపై, కార్మిక హక్కులపై 29 చట్టాలను మనం అనేక మంది త్యాగదారులు సాధించిన చట్టాలను, ఇవాళ కార్మికులకు అనుకూలంగా ఉండే చట్టాలను దాన్ని తుంగలో తొక్కి ఇవాళ 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి బిల్లు పాస్ చేశాడు. అదేవిధంగా ఈ 4 కోడ్లను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తాం. ఈ నరేంద్ర మోడీ ఏవైతే వ్యవసాయ కూలీలు 3 సంవత్సరాలుగా చేసి వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నదో సాధించుకున్నారో, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మిక కర్షక విధానాలు వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేసేదాకా కార్మిక వర్గం అంతా పోరాడుతుంది. అదేవిధంగా సింగరేణిలో కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారాదస్తం చేస్తూ ఉన్నాడు. కార్పొరేట్ శక్తులు వచ్చి మనలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు, కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకు సమ్మె చేసే చట్టం లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఇలాంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఏఐటీసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ఆపేంత వరకు ఈ పోరాటం అలాగని తెలియజేస్తూ ఉన్నాం. లోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా, కార్మిక చట్టాలన్నీ కూడా 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె చేసినప్పటికీ కార్మిక సంఘాల అభిప్రాయాన్ని కానీ, కార్మికుల అభిప్రాయాన్ని కానీ లెక్క చేయకుండా బీహార్ ఎన్నికల తర్వాత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నది. స్వతంత్ర పోరాటంలో లేని ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలను సింగరేణిలోని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కార్మికులుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీల కార్యక్రమంతో రేపు కలెక్టర్ల ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం. పైన కార్మిక సంఘాల నిర్ణయం మేరకు అన్ని కార్మిక సంఘాలు కూడా ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీపీజీ కేసు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో కలిసేస్తూ ఉన్నాయి. కార్మిక వ్యతిరేకమైన ఈ లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు సిఐటియుగా అన్ని కార్మిక సంఘాలుగా కలుపుకొని ఐక్య పోరాటాలకు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ బ్లాక్ బ్యాడ్జీల నిరసన కార్యక్రమంలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొన్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ బీజేపీ ప్రభుత్వము 4 లేబర్ కోడ్స్ రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి సింగరేణి కార్మిక వర్గానికి అలాగే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఈరోజు 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చి ఇలా కార్మిక వర్గం కంఠం మీద కత్తిపెట్టి దాన్ని నెట్టివేసింది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇలా కార్మిక వర్గానికి అంతా కూడా, ఇలా చట్టాలంటేనే మన హక్కులు, లేబర్ కోడ్లు ఇదని చెప్పేసి అంటేనే అవి వ్యతిరేకంగా ఉండేటువంటి మనం సంఘం పెట్టుకునే హక్కు, లేదా సంస్థలో పనిచేసి మాట్లాడేటువంటి హక్కు, లేదా మనం చివరికి ఇక్కడ జీవించే హక్కును కూడా కాలరాచేటువంటి విధంగా ఉండేటువంటి వైఖరి కలిగినటువంటిదే ఇలా ఆ 4 లేబర్ కోడ్లు. ఉదాహరణకు చూసినట్టయితే ఇలా ఇప్పుడైతే కేసీఆర్ సర్కారు ఇలా ఉద్యోగాలను కూడా మహిళలను లోపలికి అండర్ గ్రౌండ్లోకి దింపేసి వాళ్ళకు రక్షణ లేనటువంటి పరిస్థితిలో భాగంగా ఒకే వేతనం, ఒకే చట్టము, ఒకే పని ఇదనేటువంటిది ఏ విధంగానైతే అధ్యస్తారో మరి అదే పద్ధతిలో భాగంగా ఇలా కార్మిక వర్గం అంతా కూడా మహిళా లోకాన్ని కూడా లోపలికి నెట్టేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా వాళ్ళకు షిఫ్టీలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రసూతి సెలవులకు సంబంధించినటువంటి సంఘటిత రంగము, అసంఘటిత రంగము మొత్తంగా కూడా లేకుండా చేసి ఇలా ప్రైవేటీకరణ పేరుతోని ఇలా పెద్ద మొత్తంలో ఈ కోడ్లను విభజించి కార్మిక వర్గానికి నష్టం చేసేటువంటి ఆలోచనతోని, లేదా ఇలా ప్రైవేట్ చేసేటువంటి ఆలోచనతోని ఇదంతా కూడా ఇలా బడా పెట్టుబడిదారులు నాడెవరైతే టాటా, బిర్లా, కిర్లోస్కర్, దాదాపు వాళ్ళు ఉన్నారో ఇలా అంబానీ ఆదాయాలకు ఇలా అప్పచెప్పేటువంటి విధంగా కూడా జరుగుతున్నటువంటి కుట్రలను ఇలా తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం వ్యతిరేకిస్తూ ఉన్నది. దానిలో భాగంగానే ఇలా కార్మిక వర్గాన్ని, కార్మిక సంఘాలంతా కూడా కలుపుకొని ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఈ 4 లేబర్ కోడ్లను ఏదైతే ఉన్నదో రద్దు చేయాలని చెప్పేసి అనేటువంటి విధంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నది. రేపు జరగబోయేటువంటి అన్ని కార్మిక సమస్యల్లో భాగంగా ఏదైతే దాని పోరాటాల్లో భాగంగా అందరు కార్మిక వర్గం అంతా కలిసి రావాలి ఇదని చెప్పేసి టీబీకేసీ పిలుపునిస్తూ ఉన్నది. జై తెలంగాణ, జై టీబీకేసీ. రామగుండం సిపి ఆదేశాల మేరకు షీటీం ఇన్ఛార్జి శీలావణ్య ఆధ్వర్యంలో సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని ఇండియన్ పబ్లిక్ హైస్కూల్ విద్యార్థులకు షీటీం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా షీటీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై మరియు యాంటీ డ్రగ్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఎవరైనా చెడుగా మాట్లాడినా ప్రవర్తించిన తల్లిదండ్రులకు చెప్పాలని మరియు వాటి నుంచి ఎలా బయటపడడంపై అవగాహన కల్పించారు. ఒక అబ్బాయి ఎవరైనా అమ్మాయిని వేధించినట్లయితే ఇమ్మీడియట్లీ మేము వాళ్ళను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాం. ఇంకా అమ్మాయి ఎవరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే ఎవిడెన్స్ మా దగ్గరనే ఆల్రెడీ కలెక్ట్ చేసుకుంటాం. ఎట్లా? మా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఓకేనా? ఆ కలెక్ట్ చేసుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళని తీసుకెళ్ళిపోయి కౌన్సిలింగ్ కావచ్చు, కేసు అంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి మేము వాళ్ళ పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది మేము చేసే ఫస్ట్ వర్క్. సెకండ్, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ అందరినీ కూర్చోబెట్టినాం కదా, ఎందుకు మరి మా పని మేము చేసుకోవచ్చు కదా, డైలీ వెళ్ళే పని డైలీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మందికి షీటింగ్ నెంబర్ తెలుసా? అవునా? ఆ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటున్నారు. దాని నుంచి బయటికి రావడం అర్థం కావట్లేదు. అవునా కదా? దాని గురించి కూడా మీకు ఎంతో కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ షీటింగ్ అవైలబుల్గా మార్పు వస్తుందనే ఉద్దేశం. నెక్స్ట్, పిటిషన్స్, కంప్లైంట్స్. ఇప్పుడు ఇంత చెప్తున్నాం కదా, మేము అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం కదా, ఎవరికొకరికి ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇందులో? ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తారు? కంప్లైంట్ ఇవ్వాలనుకుంటారు. మరి ఎట్లా అప్రోచ్ కావాలి షీటింగ్ కి? ఇక్కడ మీరు తెలిసి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక నెంబర్ ఉందా? 6303923700. ఇదేంటి? షీటింగ్ వాట్సాప్ నెంబర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఓకేనా? అండ్ రామగుండం కమిషనరేట్ మొత్తానికి కూడా అదే నెంబర్. అంటే మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా రెండింటికి కలిపి అదే నెంబర్. అంటే మీరు ఏం చేయొచ్చు? ఆ నెంబర్ కి ఒక వైట్ పేపర్ తీసుకొని శ్రీకాకుళం, అంటే మీ భాష ఏదైనా పర్లేదు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఏం చేయాలి? షీటింగ్ అర్థమైందా? ఎవరితో ఒక దగ్గర ఖచ్చితంగా ఆన్లైన్ ఫోన్ ఉంటుంది కదా, దానికి ఒక ఫోటో తీసేసి జస్ట్ ఆ నెంబర్ కి వాట్సాప్ పెట్టేస్తే మాకు పిటిషన్ వచ్చేసినట్టే. ఇక్కడ ఎక్కడన్నా డైరెక్ట్ వస్తున్నారా? రావట్లేదు. జస్ట్ వాట్సాప్ ద్వారా మాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఒకవేళ డౌట్ ఉంటే ఆ నెంబర్ కి కాల్ కూడా చేయొచ్చు. మేము దానికి తగ్గట్టుగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు మాకు కంప్లైంట్ ఇస్తారో ఇమ్మీడియట్లీ మేము ఆ నెంబర్ కి కాల్ చేయడం జరుగుతుంది. కాల్ చేసిన తర్వాత ఏంటి ఆ ప్రాబ్లం పిటిషన్ ద్వారా మొత్తం అర్థమైందా? కాదు కదా. కాబట్టి ఒకసారి ఏం జరిగిందో క్లారిటీగా తెలుసుకొని ఎవరినైతే రెస్పాండెంట్ ఉంటుంది కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎవరైనా వ్యక్తి ఉంటారు కదా, అతన్ని మాత్రం కంపల్సరీ మాకు పెద్దపల్లిలో ఆఫీస్ ఉంటుంది. ఓకేనా? పోలీస్ స్టేషన్ ఉండదు, ఆఫీస్ ఉంటుంది షీటింగ్ కి. మేము అక్కడికి పిలిపించుకోవడం జరుగుతుంది. తగిన శిక్ష అది కూడా ఎవరు ఒపీనియన్ అడుగుతాం? కంప్లైంట్ ఒపీనియనే. ఫోన్ లో మాట్లాడి అసలు ఏం కావాలా మాకు, దానికి తగ్గట్టే మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే
వచ్చే కంప్లైంట్ అన్నీ ఎట్లుంటాయి, కొన్ని సీక్రెట్ గానే ఉంటాయి కదా, కాబట్టి వాటిని సీక్రెట్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు అందులో లైన్ నెంబర్, ఈ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ మీకు వచ్చేసి దాదాపు మనం ఏం చేస్తామంటే ఫోన్ తీసుకుంటాం, ఆండ్రాయిడ్ ఫోన్, దాంట్లో మనకు తెలియని కొన్ని ఆప్షన్స్ కూడా ప్రెస్ చేయడం జరుగుతుంది. వాటి వెళ్ళి చూస్తూ ఉంటాం, కానీ మనకు తెలియకుండానే పాపం మన ఫాదర్ మదర్ అందులో డబ్బులు దాచిపెట్టుకుంటే వెళ్ళిపోతాయా లేదా. కాబట్టి తెలియని యాప్స్ జోలికి వెళ్ళద్దు, వాటిని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. నెక్స్ట్ అబ్బాయిలు ఏం చేస్తాం, మనం ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటాం. ఏంటి ఆన్లైన్ గేమ్స్, చాలా వరకు ఒకప్పుడు పబ్జీ ఉండే, బ్యాన్ అయింది. నెక్స్ట్ ఫ్రీ ఫైర్, మీ నోటి నుంచి వస్తుంది. ఈ ఫ్రీ ఫైర్ గేమ్ ని మనం ఆడుతూ ఉంటాం. లేదంటే ఇంకో కొన్ని చూడండి గేమ్స్ ఆడేటప్పుడు స్పీడ్ ఆడేటప్పుడు టకటక యాక్సెస్ ఇస్తూ ఉంటది, ఒకనొక టైంలో అడుగుతూ ఉంటది, అంటే మీరు ఇది చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు, ఇది చేస్తేనే ముందుకు అట్లా అడిగేసరికి అందులో కొన్ని డబ్బులు పోయే అవకాశం కూడా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడద్దు. మనకి ఫిజికల్ గేమ్స్ ఉన్నాయి కదా, మరి ఫిజికల్ గేమ్స్ ఆడండి. ఒకప్పుడు ఎవరు ఆన్లైన్ గేమ్స్ ఆడలేదు, అవునా కదా. ఫిజికల్ గేమ్స్ ఆడితే ఆరోగ్యానికి మంచిది, మైండ్కి కూడా మంచిది. కానీ మనం ఏం చేస్తున్నాం, 24 గంటలు ఫోన్ పట్టుకొని ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నాం, ఫోన్ లో వీడియోస్ చూస్తున్నాం. నెక్స్ట్, ఒకవేళ మీ అమ్మ నాన్నకి చెప్పండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అన్నోన్ వ్యక్తులు అంటే తెలియని వ్యక్తులు ఎవరైనా సరే ఓటీపీస్ అడిగినా, బ్యాంక్ డీటెయిల్స్ అడిగినా, ఏం అడిగినా కూడా చెప్పద్దు అని చెప్పండి. ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఇక్కడ నేను ఏం మెన్షన్ చేసినా తెలియని వారు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ రేషన్ బియ్యం కావచ్చు, కొన్ని ఉంటాయి, ఆ ఓటీపీస్ కంపల్సరీ చెప్పాల్సిందే. అలాంటి వాళ్ళు కాకుండా అసలు వాళ్ళెవరో తెలియనప్పుడు కంపల్సరీ మీరు చెప్పద్దు అని చెప్పండి. బై మిస్టేక్ మీ అమౌంట్ కనుక కట్ అయితే మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని అడుగుతారు కదా, అప్పుడు ఏం చెప్పాలి 1930కి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అక్కడ టీసేఫ్ యాప్ ఉంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.